తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని ప్రభుత్వ స్కూళ్లకు పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు. ఈ హాజరు విధానం ద్వారానే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రెస్, పాఠ్య పుస్తకాలు ఇవ్వాలన్నది విద్యాశాఖ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విధానాన్ని ఏడాది కిందటే ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు 40% స్కూళ్లలో కూడా అమలు కావడం లేదు. ఇంతకాలం శిక్షణ ఉండడం వల్ల ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇక నుంచి ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు హాజరు తీసుకున్న విధానం ఉండేది. ప్రతి నెల చివరి తేదీలో తరగతుల వారీగా హెచ్ఎంలు విద్యార్థుల హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపేవాళ్లు. అయితే ఈ వివరాలకు విద్యార్థులకు అందించే భోజనం, దుస్తులు, పుస్తకాల లెక్కలకు సరిపోవడం లేదని ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. అలాగే పాఠశాల నిర్వహణ నిధులను కూడా ఖచ్చితంగా లెక్కగట్టలేకపోతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి 30 లోపు ఉన్న స్కూలుకు 5,000, 31కి మించి ఉన్న స్కూలుకు 10,000 చొప్పున నిర్వహణ నిధులు ఇస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల హాజరును తప్పుగా చూపించి నిధులు ఎక్కువ తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని చాలా స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును అమలు చేయడం లేదు. దీనికి అనేక రకాల సాంకేతిక కారణాలు చెబుతున్నారు.